మందిని ఇస్తావా? నా కుటుంబంలో మనశ్శాంతిని ఇస్తావా? నా ప్రాణానికి నువ్వు నెమ్మది ఇవ్వగలవా? నా ప్రాణానికి నువ్వు విశ్రాంతి ఇవ్వగలవా అని నువ్వు ఆలోచిస్తుంటే నా ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకుని పోవుచున్న సమస్త జనులారా, నీ కులం, మతం, వర్గం, జాతి భేదం ఏది చూడట్లేదు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీవు ఆయన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. సమస్తం ఆయన మూలముగా కలిగింది. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నావో, నీ ప్రాణానికి నెమ్మది కావాలంటే, నీ ప్రాణానికి విశ్రాంతి కావాలంటే, నీ పాపముల నుండి నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తును చేర్చుకో. ఎలా ఆయన నా పాపం నుండి రక్షిస్తాడయ్యా? ఆయన పుట్టిందే నీ కోసం ప్రాణం పెట్టడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. వచ్చిన ప్రజలారా, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసా? నీ కోసం ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించడానికి, తన రక్తం ఇచ్చి నీతో నిబంధన చేయటానికి, తన శరీరం విరవబడటానికి ఇచ్చి నీలో జీవాన్ని ప్రసరింప చేయటానికి, తన ప్రాణాన్నే విమోచన క్రయధనముగా చెల్లించి, ప్రైజ్ ది లార్డ్, నిన్ను స్వతంత్రతలోనికి నడిపించడానికి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న ప్రతి మనిషికి, అయ్యా నాకు ఈ కోపం వద్దు, అయ్యా నాకు ఈ త్రాగుడొద్దు, అయ్యా నాకు ఈ అబద్ధం వద్దు, అయ్యా నాకు ఈ మోసం వద్దు అనుకుంటున్నాను, కానీ అదే చేస్తున్నా. అనుకుంటున్నాను కానీ అదే చేస్తున్నా. అలా చూడొద్దు అనుకున్నాను కానీ అదే చేస్తున్నా. ఈ పాప నియమం నా శరీరంలో ఉంటుంది. పైకి భక్తిగానే ఉంటున్నా, కానీ లోపల చాలా కుమిలిపోతున్నా. చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి. నేను చర్చికి వెళుతున్నా, కానీ ఏదో ఒక అసంతృప్తి నాలో ఉంటుంది. అంటే ఒక్కసారి రాత్రి నీ మనసును ప్రభువుకి ఇవ్వు. నేను ఇచ్చాను కదా, ఇవ్వలేదు. నువ్వు ఆయనకి మనసిస్తే క్రీస్తు నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడతాడు. ఆమేన్. ఆయన ఎక్కడ ఉండడానికి కోరుకున్నాడు తెలుసా? 10 కోట్లు కట్టిన మందిరాల్లో ఆయన ఉండడానికి కోరుకోవట్ల. స్తోత్ర. ఆయన నీ హృదయంలో ఉండడానికి కోరుతున్నాడు. నీ ఆత్మలో ఏకమై ఉండడానికి కోరుతున్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నీకు తోడయుండి నిన్ను నిత్య జీవానికి నడిపించడానికి కోరుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తు ఎందుకు కావాలి? పాప క్షమాపణకు మాత్రమే కాదు. క్రీస్తు ఎందుకు కావాలి? రక్షణ పొందడానికి మాత్రమే కాదు. క్రీస్తు ఎందుకు కావాలి? నిత్యము తోడై ఉండడానికి. అందుకే ఆయన పేరు ఇమ్మానుయేల్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన పేరేంటండి? ఇమ్మానుయేల్. అంటే గాడ్ ఈజ్ విత్ us. దేవుడు మనకు నిత్యము తోడు. ఎప్పటి వరకు తోడు ఉంటావయ్యా? కొంతకాలం వరకే బంధువులు ఉంటారు. ఎప్పటి వరకు తోడు ఉంటుంది ఈ డబ్బు? కొంతకాలం వరకే. ఎప్పటి వరకు తోడు ఉంటుంది ఈ లోకం? కొంతకాలం వరకే. కానీ అనంతుడైన దేవుడు నీకు నిత్యము తోడై ఉండడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదొక్కటి చదువుతాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75 ముగిస్తున్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 75 వచనాల్లో క్రింద వచనాలు ఉంటాయి చూడండి. యేసు క్రీస్తు యొక్క నామమందు విశ్వాసము ఉంచిన ఎడల, ఆయన రక్షకునిగా ప్రభువుగా నీవు అంగీకరించిన ఎడల, ఆయనతో నీవు కలిసిన ఎడల, ఇదిగో ఆయన కొరకు నీవు నిలబడిన ఎడల, నీ జీవితాన్ని ఆయన ఏ రీతిగా కడతాడో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది. శత్రువు చేతిలో నుండి నువ్వు విడిపించబడి నీ జీవిత కాలమంతా కూడా భయము లేని వారమై, నిర్భయులమై, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట పరిశుద్ధముగా, నీతిగా ఆయనను ఆరాధించటానికి, పూజించటానికి, ఆయనను గణపరచటానికి రక్షణ ఇచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో? భక్తి చేస్తున్నాం కానీ భయం ఉంది. మందిరానికి వెళుతున్నాం కానీ సందేహాలు ఉన్నాయి. ప్రార్థనలు చేస్తున్నాం కానీ శత్రువు చేత పట్టబడి గాయపరచబడుతున్నాం. అది కాదండి రక్షణార్థమైన జీవితం. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే, రక్షకునిగా ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటే, నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? నిర్భయముగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ భయము ఏ పిరికితనం నీలో ఉండదు. నిర్భయముగా ఉంటుంది నీ జీవితం. అంత మాత్రమే కాదు, పరిశుద్ధంగా నువ్వు ఆయన్ని సేవిస్తావు. ఆయన వలన కలిగిన నీతిమత్వాన్ని పొందుకుంటావు. ఎందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరూ కూడా దేవుని నీతికి వారసులవుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన అన్నదానం, గోదానం, వస్త్రదానం, భూదానం, నేత్రదానం, రక్తదానం ఇది కొంతవరకే ధర్మకార్యం.
కానీ పుణ్యదానంగా బలి అవ్వడానికి వచ్చిన క్రీస్తు యేసు నామ మందలి విశ్వాసము ద్వారా మాత్రమే ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుతారు, నీతిమత్వాన్ని పొందుతారు, విమోచింపబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు, దూరంగా ఉన్న పండితులైనా జ్యోతిష్యులైనా పరుగునొచ్చి ఆయనలో రాజును చూసి బంగారాన్ని ఇచ్చారు, ఆయనలో విమోచకుడిని చూసి బోలాన్ని ఇచ్చారు, ఆయనలో యాజకుడిని చూసి ప్రైజ్ ది లార్డ్ సాంబ్రాణి ఇచ్చారు. ఈ రోజున నీవు నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? నీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని ఇస్తావా? ఆయన రాజుగా నీ హృదయంలో ఉంటే, ఆయన ప్రభువుగా నీలో ఉంటే, ఆయన రాజ్యాధికార క్రిందను ఉంటే నీ జీవితం నిర్భయంగా ఉంటుంది. చెప్పండి గట్టిగా, నా జీవితం నిర్భయంగా ఉంటుంది. దేవునికి స్తోత్ర. నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి, నీ ముఖం మీద కారుచున్న కన్నీటి బాష్పం తుడిచివేసి, నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం ఇచ్చి, నీ బూడిదలో కూర్చున్న నీ స్థితికి పూదండను ధరింపజేసి, హల్లెలూయా, నీ కన్నీటిని నాట్యముగా మార్చి నిన్ను తన వెలుగుగా నిలబెట్టి, ఈ సమాజంలో ఈమె నా బిడ్డ, ఇతడు నా బిడ్డ, వీరు నా జనం, యాజక రూపమైన నా రాజ్యం, పరిశుద్ధమైన నా జనాంగం అని దేవుడు మీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజం స్వస్థతల కోసం వస్తుంది, అద్భుతాల కోసం వస్తుంది, కానీ యేసు వలె వెలుగొందడానికి రావట్లా, యేసు వలె ఆశీర్వాదకరంగా మారడానికి రావట్లా. ఈ రాత్రి క్రిస్మస్ ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ మీరు వెలుగుగా మారాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రాంతంలో ఉన్న వారికి మీరు ఎలా మారాలి చెప్పండి? మారుతారా? మారుతామన్నవారు మీ కుడి చేతులు చూపించండి. ఇదండి నిజమైన పండుగ. దేవునికి స్తోత్ర. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. అలా ఆశపడి, అయ్యా సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు అనువాడవు, మా కొరకే నాయనా శరీరధారిగా మా కన్నులు ఎదుటకు వచ్చావు. మమ్మను నీలో ఏకం చేసుకోవాలని నీ రక్త మాంసములతో నాయన మా కొరకే క్రయధనముగా చెల్లింపబడే అంత, మా కొరకే అర్పించబడే అంత త్యాగమవటానికి దిగి వచ్చావు ప్రభువా. పశువుల పాక వరకు తగ్గించుకున్నావు. మట్టి అయిన గర్భములోనికి ప్రవేశించడానికి ఇష్టపడ్డావు. దీనుడవై మా నిమిత్తమై ప్రత్యక్షమయ్యావు. ఇంత గొప్ప ప్రేమ నువ్వు మాకు చూపినందుకే నీకు స్తుతులు నాయన. మా పాపములో మేము నశించిపోకుండా మమ్ము రక్షించడానికి, విమోచించడానికి వచ్చిన నీ పుట్టుకలో ఉన్న దైవత్వాన్ని, నీ పుట్టుకలో ఉన్న విశిష్టతను, నీ పుట్టుకలో ఉన్న ప్రణాళికను మేము తెలుసుకున్నాం. ఇక మత సంబంధులుగా కాక నీ ఆత్మ సంబంధులుగా, నీ సంబంధులుగా, నీ పిల్లలుగా మేము ఉండునట్లు మమ్మల్ని అంగీకరించాయని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరం కొద్ది నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అందరూ లేచి నిలబడతారా? ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడతారా? ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను, మిమ్మును, మీ జీవితాలను తన నిండు వెలుగుతో వెలిగించాలని, తన కృపతో సంరక్షించాలని, తన పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని నింపాలని, మీరు మీ ప్రాంతంలో వెలుగుగా, ఉప్పుగా మారాలని, మీరు ధైర్యముగా ఉండి అనేకులను ధైర్యపరచాలని, మీరు నిలబడి అనేకులను నిలబెట్టాలని. ఎస్, ఆశపడితే రెండు చేతులు పైకెత్తి ప్రభువా నా హృదయంలోనికి రండి అని చెప్పు. ఎస్, నా ప్రాంతానికి నేను వెలుగు కావాలయ్యా, నా ప్రాంతానికి నేను ఉప్పుగా మారాలి, నా ప్రాంతానికి నేను దీపస్తంభము కావాలయ్యా, నా పట్టణానికి నేను ఆశీర్వాదకరముగా నేను ఉండాలి.